శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్ కీ జై. సాయి బిడ్డలందరికీ సాయినాథుని ఆశీర్వాదాలతో గురుచరిత్ర పారాయణం 28వ అధ్యాయంలో ఉన్నామండి. మనం 28వ అధ్యాయంలో శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన: వివేకము వలన వైరాగ్యము, తీవ్ర ముముక్షత్వము కలిగి పూర్వ పాపాల నుండి ప్రాయచిత్తం ద్వారా విముక్తి పొందాలన్న పశ్చాత్తాపము కలుగుతుంది. అప్పుడే ప్రాయచిత్తము సార్థకమవుతుంది. శాస్త్రోక్తమైన పాపకర్మ ఫలముల వివరము వినడం వలన ఆత్మ నిగ్రహము దృఢతరమవుతుంది. శ్రీ గురుడందుకే కర్మ విపాకము ఉపదేశించాడు అని మానసిక భస్మము అంటే పాపాలను భయపెట్టున్నది. ఒక వంక ఈశ్వర మహిమను స్మరింపచేసే విభూతి ధారణ గురించి కూడా చెబుతారు. స్వయం ప్రకాశమానుడై మహాదేవుడే మహాభస్మమని ఎవరు చింతన చేస్తారో, చూడండి ఇక్కడ చాలా గమనించాలి మీరు. స్వయం ప్రకాశమానుడై మహాదేవుడే మహాభస్మమని ఎవరు చింతన చేస్తారో వారే భస్మాధారులలో మహాభాగ్యులు, ముఖ్యులు అని శాస్త్రము సా ఏష అంటే భస్మజ్యోతి, ఆ పరమేశ్వరుడే భస్మజ్యోతి అని జాబాలి శృతి అంటే భస్మజాబాలి శృతి అంటే బాహ్యమైన భస్మము, అందుకు బాహ్యమైన సహకారి అని గుర్తించాలి. 28, 29 అధ్యాయాలలో ఈ అంశాలను గూర్చి వివరణ ఉన్నది. చూసారా ఎంత బాగుందో. అలాగే కథారంభంలో ఏం చెప్తున్నారో విందాం. అటుపై జరిగిన వృత్తాంతము సిద్ధయోగి ఇలా చెప్పారండి. శ్రీగురుడు ఆ చండాలునితో, నాయనా, ఏ పాపాల వలన ఎలాంటి అధోగతి కలుగుతుందో చెబుతాను విను. ఆచారము పాటించని విప్రుడు హీనజాతిలో జన్మిస్తాడు. తల్లిదండ్రులను, గురువులను, కులస్త్రీని, కులదేవతలను, సత్యము అహింసను విడచినవారు, కన్యాశుల్కము తీసుకునేవారు, అనాచారులతో సాంగత్యము చేసేవారు, తల్లిదండ్రులను, బిడ్డలను, ఆవులను, దూడలను విడదీసినవారు, భగవంతునికి అర్పించకుండా ఆహారము తీసుకునేవారు, అతిథులను సేవించని వారు, సద్బ్రాహ్మణులను దూషించి అయోగ్యులను గౌరవించేవారు, ఇతరుల భూమిని అపహరించిన వారు, తమ గురువులను, యజమానులను వేషించేవారు, నమ్మక ద్రోహము చేసినవారు, గంగాది తీర్థాలను నిందించేవారు, శ్రాద్ధాది కర్మలు చెయ్యనివారు, శాస్త్రము తెలియకుండానే వైద్యము చేసేవారు, శుద్ధమైన వేదమార్గము విడచి మంత్రప్రయోగము చేసేవారు, గురువంటి మానవుడేనని చెప్పి వారి తప్పులెంచేవారు, గురినింద విని సంతోషించేవారు, శివకేశవులు వేరన్న భేదబుద్ధితో దేవతలను నిందించేవారు, స్వధర్మము విడిచి పరధర్మము చేపట్టేవారు, అర్హత లేని వారి నుండి మంత్రోపదేశము పొందినవారు, వీరికి చండాల జన్మ వస్తుంది. గురువును, కుటుంబాన్ని విడచిన వారికి ఘోరమైన వ్యాధులు వస్తాయి. ఇతరుల రహస్యాలను, పాపాలను బయటపెట్టి చాటిన వారికి జన్మాంతరములో గుండె జబ్బు వస్తుంది. గర్భస్రావము చేయించుకున్న స్త్రీ మరుజన్మలో గొడ్రాలవుతుంది. లేకుంటే ఆమెకు పుట్టిన బిడ్డలందరూ చనిపోతూ ఉంటారు. ధర్మశాస్త్రము, పురాణము వినని వారికి గుడ్డితనము, చెవుడు వస్తాయి. పతితులతో స్నేహము చేసిన స్త్రీ గాడిదగాను, బ్రహ్మహత్య వలన క్షయరోగము, ధర్మవిరుద్ధమైన రతి వలన కుష్ఠురోగము, నమ్మకద్రోహము వలన అన్నద్వేషము, అజీర్ణము కలుగుతాయి. ఇతరుల సేవకుల మనస్సులను విరచి వారి చేత తమ సేవ చేయించుకునే వారికి
చెరసాల ప్రాప్తిస్తుంది. ఇదండి కథారంభంలో కూడా మనకి చక్కగా మంచి వివరణ దొరికింది. మరి కథమాది ఏం జరిగిందో రేపు తెలుసుకుందామండి. అంతవరకు అందరికీ జై గురుదత్త, శ్రీ గురుదత్త.